హాయ్ గైస్. ఏఆర్ఎం మలయాళం తెలుగు డబ్బుడ్ మూవీ చూసొచ్చాను. ఈ సినిమాలో హీరోగా మన టొవినో థామస్ నటించాడు. మనకి 2018 అనే ఒక ఎమోషనల్ కంటెంట్ తోటి వచ్చి చాలా ఇంప్రెస్ చేశాడు అందరిని. అండ్ ఇతనికి లాస్ట్ ఒక 2-3 ఫిలిమ్స్ చూసి నచ్చాను అండ్ ట్రైలర్ నచ్చి సినిమాకి వెళ్ళాను. ఈ సినిమా కంప్లీట్లీ ఫ్యాంటసీ వరల్డ్ అన్నట్టు ఒక ఫ్యాంటసీ మూవీ అనమాట ఇది. అండ్ ఈ సినిమా 3Dలో కూడా ఉంది. బట్ 3Dలో మనకి రేపు రిలీజ్, అంటే 3Dలో స్క్రీన్స్ అన్ని రేపు ఇచ్చాడు. ఈరోజు స్టూడియోలో చూసాను నేనైతే. సినిమా అయితే పర్లేదు, బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఈ సినిమాలో మనకి కాంతార సాహసం కలిపి తీసినట్టు అనిపిస్తుంది మనకి. అండ్ స్క్రీన్ ప్లే కూడా పాస్ట్ ప్రజెంట్ అన్నట్టు మూవ్ అవుతుంది స్క్రీన్ ప్లే. అండ్ కథ బాగున్నా సరే ఎక్కడో అక్కడక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ ప్రెడిక్టబుల్ ట్విస్ట్లు ఉంటాయి. ఏదైనా ట్విస్ట్ వచ్చిందానికి ఇదా అనుకో, ఒక ట్విస్ట్లా అనిపించదు. ఆ రివ్యూల్ కూడా ఒక ట్విస్ట్లా రివ్యూల్ చేయడు. సో యాజ్ ఈజ్ ఎక్స్పెక్టెడేగా అన్నట్టు అనుకుంటాం. అండ్ ఈ సినిమాలో హీరో మనకి 3 క్యారెక్టర్స్ చేశాడు. అందులో ఒక క్యారెక్టరు హీరో చేయకుండా మనకి ఏదైనా స్పెషల్ కేమియో చేసి ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ ఇంకొక దొంగ క్యారెక్టర్ ఏదైతే ఉందో, మనకి ఇప్పటిదాకా కంగువాలో కానీ, రీసెంట్ టీజర్లో కానీ, ఫియర్ సాంగ్లో కానీ ఏదైతే సూర్యని అయితే చూసామో ఆ క్యా దాన్ని ఇమిటేట్ చేసినట్టు అనిపించింది. సో మూవీ అండ్ విఎఫ్ఎక్స్ కూడా మనకి అక్కడక్కడ విఎఫ్ఎక్స్ అది విఎఫ్ఎక్స్ అని తెలిసినా చాలా బాగా అనిపిస్తాయి. బట్ కొన్ని కొన్ని షార్ట్స్ అయితే అరే ఈ షార్ట్ 3Dలో పడితే బాగుండేది అన్నట్టు అనిపించింది. అక్కడక్కడ ఒక 2-3 షార్ట్స్ మనకి. అండ్ మూవీ అంతా కూడా మనకి ఒక విగ్రహం చుట్టూ, ఒక దేవుడి చుట్టూ, ఒక గుడి చుట్టూ అన్నట్టు తిరుగుతూ ఉంటుంది. అండ్ ఒక ప్లాట్ అదంతా చాలా బాగానే ఉంటుంది. అండ్ అదైతే ఎగ్జిక్యూషన్ దగ్గర అనేది సంథింగ్ ఏదో మిస్సింగ్ అన్నట్టుగా ఉంటుంది మనకి. అండ్ మన హీరో యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు. అండ్ ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. కృతి శెట్టి ఒకటి, ఐశ్వర్య రాజేష్, ఇంకో ఆమె సురభి లక్ష్మి అనుకుంటా. ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్ కొంచెం సేపు ఒక కేమియోలో అన్నట్టు ఉంటుంది. ఇంకొద్దిగా పెట్టుంటే బాగుండేది అనిపించింది ఆమెని. ఆ క్యారెక్టర్ కొద్దిగా కంప్లీట్గా ఎండింగ్ ఇచ్చేసాడు. అంటే అలా వచ్చి వెళ్ళిపోతుంది అంతే ఆ క్యారెక్టర్. ఏదైతే టొనియో థామస్ది, ఐశ్వర్య రాజేష్ ఇద్దరిది, వాళ్ళందరిది కలిపి అక్కడ కొద్దిగా ఇంపాక్ట్ అని చేస్తుంటే బాగుండేది అనిపించింది. దెన్ మనకి కృతి శెట్టి రోల్ అయితే సేమ్ ఉప్పెన టైప్లో రోల్. ఉప్పెన సినిమాలో ఏదైతే మనం చూసామో కృతి శెట్టిని, క్యాస్ట్ బేస్డ్ ఫాదరు, లో క్యాస్ట్ వాడిని ప్రేమించడం, అదే కాన్సెప్ట్. దాన్ని కాపీ కట్ చేసి పేస్ట్ చేసి చేశారు. బోట్ సీన్స్ అవేం పెట్టలేదు అంతే. అండ్ ఇందులో మదర్ సెంటిమెంట్ ఏదో ఒకటి బాగుంది. కాన్సెప్ట్ అయితే పరంగా బాగుంది. ఏంటి దీనికి సీక్వెల్ అన్నట్టు ఎండ్ చేశారు. సో అది అనవసరం అనిపించింది నాకు అదైతే. సో ఈ మధ్యన ప్రతి సినిమాకి పార్ట్ 2 అని ఎండ్ చేయడం అది ఒక ఫ్యాషన్ అయిపోయింది అన్నట్టు చేశారు. సో అదొకటి. అండ్ బీజిఎం కూడా మనకి ఇటువంటి బీజిఎంలు ఎన్నో విన్నాం కదా అన్నట్టు ఉంటుంది. కొత్తగా బాగుంటుంది బీజిఎం, బాగోదని కాదు. బట్ ఇటువంటి బీజిఎంలో ఆల్రెడీ మనం వినేసాం కదా అన్నట్టు ఉంటుంది. సో ఓవరాల్గా ఒక గుడ్ అటెంప్ట్ అనొచ్చు. ఎగ్జిక్యూషన్లో ఎక్కడో ఒక చిన్న లోటు జరిగినట్టు అనిపించింది. ఓవరాల్గా బాగుంది సినిమా అయితే. అండ్ మీకు కూడా ట్రైలర్ నచ్చితే వెళ్ళి చూసేసేయండి. మీరు కనుక సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో పెట్టేసేయండి. అలాగే వీడియోకి ఒక లైకు, ఒక సబ్స్క్రైబు, అలా ఒక షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.